Hi, hello, namaste everyone. Welcome to Vedantu Telugu 8th, 9th, 10th. This is Shrikant sir, your chemistry master teacher. సో ఎగ్జామ్స్ దగ్గర పడిపోతూ ఉన్నాయి. ఇంకా హార్డ్లీ ఒక 2 months ఆర్ 70 days టైం మాత్రమే ఉంది. అసలు ఏం చేయాలి, అసలు ఏం చదవలేదు, ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా చదవాలి, ఎట్లా ర్యాంక్స్ తెచ్చుకోవాలి, ఎట్లా మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారా? సో ఎంతమంది మీలో భయపడతా ఉన్నారు, ఎంతమంది మీలో ధైర్యంగా ఉన్నారు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి? సో లెట్స్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. సో ఇప్పుడు ఏంటంటే మనకి మామూలుగా ప్రతి ఒక్కరికి నేను ఇట్లా చదివితే బాగుంటుంది, ఇట్లా చదివితే బాగుంటుంది అని ఒక థాట్స్ వస్తూ ఉంటాయి. మీ థాట్స్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అది కాకుండా మేము ఇప్పుడు ఏం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది సార్, మేము ఇప్పుడు ఎలా చదివితే మంచి రిజల్ట్ తెచ్చుకోగలుగుతాము, అసలు ఇంతవరకు మేము రివిజన్ స్టార్ట్ చేయలేదు, ఎలా చదవాలి? సో మాకు ఇంకా హార్డ్లీ ఒక 60 days మాత్రమే ఉంది, 2 months మాత్రమే ఉంది, ఒక హాలిడేస్ తీసేస్తే జస్ట్ 2 months మాత్రమే ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చదివితే బాగుంటుంది, అసలు టైం టేబుల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటా ఉన్నారా? దెన్ స్టే ట్యూన్ టు దిస్ వీడియో టిల్ ద ఎండ్. సో దిస్ ఈస్ శ్రీకాంత్ సార్, యువర్ కెమిస్ట్రీ మాస్టర్ టీచర్. లెట్స్ ఫాలో దిస్ వీడియో అండ్ ఫాలో దిస్ ఎఫెక్టివ్ టైం టేబుల్. సో బెస్ట్ టైం టేబుల్, ఎఫెక్టివ్ టైం టేబుల్ ఫర్ 2 months. ఓకేనా? రివిజన్ టైం టేబుల్ ఫర్ బోర్డ్ ఎగ్జామినేషన్. సో 2 monthsలో కంప్లీట్ రివిజన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నాను. సో స్టే ట్యూన్ టు దిస్ వీడియో టిల్ ద ఎండ్ నాన్న. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. దెన్ యూ విల్ గెట్ టు నో హౌ టు డూ అండ్ వాట్ టు డూ. సో ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అండ్ ఏం చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి ఈ వీడియోలో మనం ఈ టైం టేబుల్ ఫాలో అయితే డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ మాత్రం వస్తుంది. సో ఫాలో దీస్ టిప్స్ టు గెట్ అ గుడ్ రిజల్ట్స్. చలో విల్ స్టార్ట్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సో వీక్ డే టైం టేబుల్ అన్న. సో మండే టు సాటర్డే మనం స్కూల్కి వెళ్తూ ఉంటాము. మండే టు సాటర్డే మోస్ట్ ఆఫ్ వీఆర్ విల్ గో టు ద స్కూల్కి అయితే అందరం వెళ్తూ ఉంటాం కాబట్టి మండే టు సాటర్డే. సో మండే టు సాటర్డే ఎట్లాంటి టైం టేబుల్ ఫాలో అవ్వాలి, టైం టేబుల్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని అంటే చూడండి అన్న, ఇక్కడ 5 to 5:30. సో 5 to 5:30 అంటే 5 o'clockకి గెటప్ అవ్వాలి. సో 5 o'clockకి నిద్ర లేచిపోవాలి. సో 5 మరి లైక్ ఇప్పుడు ఏంటంటే మామూలుగా 7 వరకు 8 వరకు పడుకొని 7 o'clock వరకు పడుకొని 8 o'clockకి షార్ప్ 8 o'clockకి స్కూల్కి వెళ్ళాలని హరిబరిలో వెళ్తూ ఉంటారు. సో అలా కాకుండా ఎగ్జాక్ట్ 5 o'clockకి మనం లేవాలి. 5 to 5:30 వేకప్ అండ్ లైట్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెచ్చింగ్ చేయాలి. సో ఏంటంటే మనం మామూలుగా మార్నింగ్ లేవగానే 5 o'clockకి లేచి ఇట్లా లేజీనెస్తో ఉండకూడదు. సో 5 o'clockకి లేవగానే 5 to 5:30 ఏంటంటే చిన్న ఎక్సర్సైజ్ చేయాలి, వార్మప్ చేయాలి, ఓకే, స్ట్రెచ్చింగ్ చేయాలి, యోగా కుదిరితే యోగా చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మన బాడీలో రిలాక్సేషన్ వస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే ఫోకస్ చేయగలుగుతాము. మనం చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఎక్సర్సైజ్ చేస్తే, యోగా చేస్తే బాగా ఫోకస్ చేయగలుగుతాము మనం స్టడీ పైన. సో దట్ వాట్ వీ హ్యావ్ టు డూ బెటర్ 5 to 5:30 కంపల్సరీ మనం ఎక్సర్సైజ్ లాంటి చిన్న వార్మప్స్ చేయాలి. ఓకే, దాని తర్వాత 5:30 to 7 అన్న. సో 5:30 to 7 అనేది చాలా ప్రీషియస్ టైం. ఎర్లీ మార్నింగ్ చదివితే చాలా బాగా గుర్తుంటుంది. ఓకేనా? ఇట్లాంటి టైంలో హార్డ్ సబ్జెక్ట్స్ చదవాలి. నేను సజెస్ట్ చేస్తూ ఉన్నాను అంటే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ చదవచ్చు. ఇక్కడ నేను మ్యాథ్ అని పెట్టాను. సో సైన్స్ కూడా చదవచ్చు. సాల్వ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్గా ఆల్జిబ్రా కావచ్చు, జామెట్రీ కావచ్చు, ట్రిగ్నామెట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, రియల్ నెంబర్స్ కావచ్చు, ఏదైనా చాప్టర్ ఉండొచ్చు. సో 5:30 to 7 1.5 hour అన్న. 1.5 hour ఎఫెక్టివ్గా చదవండి. ఎఫెక్టివ్గా చదివితే ఆటోమేటిక్గా మీరు ఆల్మోస్ట్ ఒక చాప్టర్ కానీ హాఫ్ చాప్టర్ కానీ కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, సో దాని తర్వాత 7 to 8 మనం ఏం చేస్తాం, 7 to 8 1 hour టైం ఉంటుంది కదా. సో వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద స్కూల్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో 8 to 6 PM స్కూల్లో ఉంటారు నాన్న. 8 to 6 PM స్కూల్లో ఉన్నారంటే 8 AM నుంచి 6 PM వరకు స్కూల్లో ఉన్నారంటే స్కూల్లో ఎంతో కొంత నేర్చుకుంటాం. మనకు టీచర్స్ టీచ్ చేస్తూ ఉంటారు, టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్స్తో మనం కమ్యూనికేట్ అవుతాం, మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాము, ఇంటరాక్ట్ అవుతాము. అవన్నీ ఫాలో అయిపోయి 8 to 6 స్కూల్లో ఎంతో కొంత నేర్చుకుంటాం కదా. ఆ నాలెడ్జ్ని యూస్ చేసుకోవాలి మళ్ళీ మన ఎగ్జామ్స్ అప్పుడు. దాని తర్వాత 6 o'clockకి 6 to 6:30 మనం ఇంటికి వచ్చేస్తాము, రీఫ్రెష్ అవుతాము అండ్ లైట్గా స్నాక్స్ తీసుకోవాలి. 6:30కి షార్ప్ 6:30 to 7:30 మనం లాంగ్వేజెస్ చదువుకోవాలన్నా. ఓకే, తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, దాంట్లో గ్రామర్ అవ్వచ్చు, లిటరేచర్ రివిజన్ ఏదైనా చేసేయాలి 6:30 to 7:30. సో దాని తర్వాత 7:30కి ఏం చేయాలంటే 7:30 to 8 PM డిన్నర్ అయిపోవాలి. ఓకే, సో డిన్నర్ ఎందుకు చేయమంటున్నా 7:30 to 8:30 అంటే 7:30 to 8 PMలో హాఫ్ అన్ అవర్లో డిన్నర్ ఎందుకు అయిపోవాలంటున్నా అంటే సో మామూలుగా మనం ఏంటంటే నైట్ 10 o'clock 10:30 తింటే అది ఈజీగా డైజెస్ట్ అవ్వదు.
అది మంచిది కూడా కాదు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే 7:30 to 8 PM మధ్యలో మన డైజెషన్ అనేది మన డిన్నర్ అనేది అయిపోవాలి. సో దట్ ఇట్ విల్ బి డైజెస్టెడ్ వెరీ ఈజీలీ అండ్ మనం 5 o'clockకి లేవడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత 8 to 8:30 నానా 8 to 8:30 ఏంటంటే ఫిజికల్ సైన్స్ 8 to 8:30 అని కాదు. సో మామూలుగా 8 to 9:30 వరకు ఫిజికల్ సైన్స్ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, ఏదైనా కానీ. సో ఈ 1.5 అవర్లో 45 minutes కేటాయించేసి సో ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ చదవాలి. సో దాంట్లో కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకోవాలి. ఓకే, ఎవ్రీడే చదువుతూ ఉన్నాం కాబట్టి కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకోవాలి, ప్రతిదీ చదువుకోవాలి. సో దాని తర్వాత 9:30 to 10:30 నాన్న 9:30 to 10:30 ఏంటంటే సోషల్ సైన్స్ చదవాలన్న. సోషల్ సైన్స్ ఏంటంటే కీ డేట్స్ కానీ, మ్యాప్స్ కానీ అండ్ చాప్టర్ సమ్మరీ కానీ అన్నీ చదువుతూ ఉండాలి. ఓకే, ఎప్పటివరకు మనకి 10:30 వరకు చదవాలి. ఓకేనా, 10:30 to 10:30కి మనం బెడ్కి వెళ్ళిపోవాలి, 10:30కి బయట పడుకోవాలి. సో 10:30కి పడుకుంటే చూడండి అన్న, 10:30 to 11:30 1 hour, 11:30 to 12:30 2 hours, 12:30 to 1:30 3 hours, 1:30 to 2:30 3 hours 4 hours 2:30 to 3:30 5 hours. ఓకే, 4:30 to 5:30 6 hours, ఆల్మోస్ట్ 6 hours స్లీప్ అనేది 6.5 hours స్లీప్ అనేది వస్తుంది. 10:30 to 11:30, 11:30 to 12:30, 12:30 to 1:30, 1:30 to 2:30, 2:30, 2:30 to 3:30, 3:30 to 4:30, 4:30 to 5, ఆల్మోస్ట్ 6.5 hours స్లీప్ అయితే వస్తుంది. ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్, సఫిషియంట్ స్లీప్ మాత్రం దొరుకుతుంది. సో నీడ్ నాట్ టు బాదర్ అబౌట్ యువర్ స్లీప్. సో 6.5 hours స్లీప్ అనేది చాలా గుడ్ బెటా. సో ఈ బోర్డ్ ఎగ్జామ్స్ టైంలో 6.5 గంటలు పడుకుంటే సరిపోతుంది. సో ఫాలో దిస్ టైం టేబుల్ ఫర్ వీక్ డేస్. సో మరి వీకెండ్స్లో ఏం చేయాలి సార్, సండే రోజు ఏం చేయాలంటే, సో సండే టైం టేబుల్ అన్న 5:30కి లేస్తాం, మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ 5:30కి లేస్తాం, 6 వరకు మామూలుగా ఎక్సర్సైజ్ లాంటివి చేస్తాము. 6 to 7:30 నాన్న 6 to 7:30 మనం ఏం చేయాలి, మ్యాథ్స్ ప్రాక్టీస్, మార్క్ పేపర్స్ కానీ లేదంటే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కానీ చేయాలి. ఓకేనా, సో దాని తర్వాత 7:30 to 8 ఏం చేయాలన్నా, 7:30 to 8 బ్రేక్ఫాస్ట్ చేస్తాం నాన్న, 7:30 to 8 బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఓకే, 8 o'clockకి 8 to 10 అన్న 2 hours బెటర్. 2 hours ఏం చేస్తామంటే సైన్స్ చదువుతాం, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ న్యూమరికల్ సాల్వ్ చేయడం కానీ, ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ సాల్వ్ చేయడం కానీ 2 hours ఎఫెక్టివ్గా చదువుతాం. 2 hours ఎఫెక్టివ్గా చదివిన తర్వాత 10 to 10:30 బ్రేక్ తీసుకుంటాం నాన్న. 10 to 10:30 బ్రేక్ తీసుకొని మన స్నానం కానీ చేయడం కానీ అట్లాంటివి చేసేస్తాం. సో బ్రేక్ తర్వాత మళ్ళీ షార్ప్ 10:30కి ఏం చేస్తామంటే 10:30 to 12 1.5 hour 1.5 hour ఏం చేస్తామంటే సోషల్ సైన్స్ అవుతాము. డీటెయిల్డ్ చాప్టర్ రివిజన్, ప్రతి పాయింట్ డీటెయిల్డ్గా రివైజ్ చేస్తాము. హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఓకే ఇట్లాంటి మన సోషల్లో ఉన్న టాపిక్స్ అన్ని చదువుతూ ఉంటాము. ఓకే, 12 to 12:30 ఏం చేస్తామంటే నాన్న హాఫ్ అన్ అవర్ తెలుగు కానీ, హిందీ కానీ, తెలుగు ఆర్ హిందీ గ్రామర్ కానీ, రైటింగ్ ప్రాక్టీస్ కానీ చేస్తూ ఉంటాం. సో దాని తర్వాత 12:30 to 1:30 లంచ్ అండ్ రిలాక్సేషన్ అన్న. సో 12:30 to 1 వరకు ఏం చేస్తామంటే మామూలుగా లైక్ మనం అంతా 15 minutes కంటే ఎక్కువ తినలేము. 15 minutes పోతే మళ్ళీ 45 minutes టైం ఉంటుంది కదా, 45 minutes చిన్న స్నాప్ తీస్తాం. ఓకే, చిన్న నాప్ తీసుకొని ఏం చేస్తాం, నాప్ తీసుకుని అంటే మామూలుగా పడుకుంటాం. ఒక 45 minutes పడుకొని లెగిసిపోయి 1:30 to 3 నాన్న 1:30 to 3 1.5 hour చాలా ఎఫెక్టివ్గా ఇంగ్లీష్ అవుతూ ఉంటాం. ఓకేనా, ఇంగ్లీష్ లిటరేచర్ అని, రివిజన్ అని, రైటింగ్ ప్రాక్టీస్ అని అది చేస్తూ ఉంటాం. ఓకేనా, సో దాని తర్వాత 1.5 hour ఇంగ్లీష్ చదివేసినాం కదా. సో 3 to 4 నాన్న 3 to 4 ఏం చేస్తామంటే బయాలజీ డయాగ్రామ్స్ కానీ, డెఫినేషన్స్ కానీ, క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు 3 to 4 నాన్న. సో 3 to 4 అయిపోయిన తర్వాత 4 to 4:30 బ్రేక్ చేస్తాం. 4 to 4:30 చిన్న బ్రేక్ తీసుకొని టీ కానీ, స్నాక్స్ కానీ తీసుకుంటాం. దాని తర్వాత 4:30 to 6 బేటా 4:30 to 6 1.5 hour మళ్ళీ మ్యాథ్స్ పట్టుకొని ఫార్ములా అని, రివిజన్ అని అండ్ వీక్ ఏరియా ప్రాక్టీస్ అని అట్లా చేస్తూ ఉంటాం. ఓకేనా, సో 4:30 to 6 అయిపోయింది. 6 to 6:30 మళ్ళీ రిలాక్సేషన్ బేటా 6 to 6:30 రిలాక్సేషన్, లైట్గా అవుట్డోర్ వెళ్ళి అట్లా తిరిగేసి రావాలి. ఓకే, అవుట్డోర్ వెళ్ళి తిరిగి రమ్మన్నా అని చెప్పి ఫ్రెండ్స్తో గ్రూప్ మీటింగ్లు వేసేసి 1.5 hour 2 hours వెళ్ళకూడదు. సో 6 to 6:30 హాఫ్ అన్ అవర్ అట్లా చిన్నగా స్మాల్ రిలాక్సేషన్గా ఫీల్ అయిపోయి బయటకు అట్లా వెళ్ళి ఒక పార్క్లో ఒక 2 rounds అట్లా వేసేసి రావాలి. ఓకే, దాని తర్వాత 6:30 to 8 నాన్న సోషల్ సైన్స్, మళ్ళీ 6:30 to 8 సోషల్ సైన్స్ పట్టుకుంటాం. ఏంటి మ్యాప్స్ అని, సివిక్స్, కీ పాయింట్స్ అని అట్లా చదివేస్తాం. ఓకే, 6:30 to 8 1.5 hour ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయాలి. 8 to 8:30 అగైన్ డిన్నర్ అన్న. 8 to 8:30 మధ్యలో డిన్నర్ చేస్తాము. 8:30 to 10 PM సాల్వ్ ఏ మినీ మాక్ టెస్ట్ ఎనీ సబ్జెక్ట్. ఓకే, సో సాల్వ్ ఏ మినీ మాక్ టెస్ట్ అంటే ఒక హాఫ్ పేపర్ లేదంటే ఒక ఫుల్ పేపర్ 1.5 hour ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక ఫుల్ పేపర్ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, ఒక పేపర్ని తీసుకొని సాల్వ్ చేసేయాలి. మళ్ళీ అగైన్ 10 o'clock నాన్న 10 o'clockకి వీ హ్యావ్ టు గో టు స్లీప్. సో 10 అంటే సో 8:30 to 10 బదులు 10:30 వరకు తీసుకొని కూడా 10 10:30కి మనం నిద్ర పడుకున్నా కానీ, పడుకోవడానికి వెళ్ళిపోయినా కానీ సో ఇట్ ఈస్ మోర్ దాన్
ఎనఫ్. సో సండేస్లో ఈ టైం టేబుల్ ఫాలో అవ్వాలన్న, సండేస్లో ఈ టైం టేబుల్ ఫాలో అవ్వాలి. సో మామూలుగా లాస్ట్ 2 వీక్స్, ఫైనల్ 2 వీక్స్ ఏంది బిడ్డ, మొత్తం కంప్లీట్గా రివిజన్ పైనే ఫోకస్ చేయాలి. కొత్త చాప్టర్స్ని చదవకూడదు, అసలే కొత్తగా కాన్సెప్ట్ ఏదైనా చదువుకోవాలనుకుంటే అసలే చదవకూడదు. సో కంప్లీట్గా ఏంటంటే మనము ఫైనల్ 2 వీక్స్ రివిజన్ పైన ఫోకస్ చేయాలి, రివిజన్ పైన ఫోకస్ చేయాలి. యూజ్ ద లాస్ట్ 2 వీక్స్ బిఫోర్ ద బోర్డ్ ఎగ్జామ్స్ ఫర్ మోక్ టెస్ట్. మోక్ టెస్ట్ అంటే మనము ప్రాక్టీస్ పేపర్ బిడ్డ, పేపర్ని ప్రాక్టీస్ చేయడము, ఓకేనా. ఫ్లాష్ కార్డ్స్ అండ్ కన్సైజ్ చాప్టర్ రివిజన్ అంటే ఏంటంటే రివిజన్ని చిన్నగా, కన్సైజ్ అంటే చిన్నగా చేసేసుకొని కంప్లీట్గా చేసేసుకోవాలి, అంటే షార్ట్ నోట్స్ లాంటివి చేస్తూ ఉండాలి. సో మరి షార్ట్ నోట్స్ ఎక్కడ ఉంటాయి సార్ అని అంటే, సో మామూలుగా షార్ట్ నోట్స్ ఎక్కడ ఉంటుందన్నా మన వెబ్సైట్లో, మన ప్రతి సెషన్ కింద మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లో ఇక్కడ పీడిఎఫ్ నోట్స్ అని, ఫ్రీ రీసోర్సెస్ అని ప్రతి దగ్గర ఉంటుంది కదా. ఈ పేజ్కి వచ్చేసి అంటే ప్రతి సెషన్ కింద మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫ్రీ రీసోర్సెస్ అని ఉంది, లేదంటే పీడిఎఫ్ నోట్స్ ఆఫ్ ద సెషన్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతే మనకి షార్ట్ నోట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎఫెక్టివ్ రీజన్కి యూజ్ అవుతూ ఉంది. లాంగ్వేజ్ బెటర్, లాంగ్వేజెస్ ఫోకస్ ఆన్ గ్రామర్, రైటింగ్ ఫార్మాట్స్ అండ్ సమ్మరీస్. లాంగ్వేజెస్లో ఎక్కువగా గ్రామర్ పైన ఫోకస్ చేయాలి, రైటింగ్ సమ్మరీస్ పైన ఫోకస్ చేసేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ రైటింగ్ ఫార్మాట్, గ్రామర్ పైన ఫోకస్ చేయాలి. మ్యాథ్స్ ఏం చేయాలి బెటర్, డైలీ ప్రాక్టీస్ విత్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. లాస్ట్ 2 వీక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సైన్స్ రివిజన్, ఎస్సీఆర్టీ కాన్సెప్ట్స్ అండ్ ఫోకస్ ఆన్ డయాగ్రామ్స్ అండ్ న్యూమరికల్స్. సో ఇక్కడ ఏంటి, మనము ఎస్సీఆర్టీ పైన ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి డయాగ్రామ్స్ పైన, న్యూమరికల్స్ పైన ఫోకస్ చేయాలి. అండ్ సోషల్ ఏం బెటా, మెమోరైజ్ కీ డేట్స్, ఈవెంట్స్ అండ్ మ్యాప్స్. ఇక్కడ ఏంటంటే మనము మెమోరైజ్ అంటే మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, కీ డేట్స్ కానీ, మ్యాప్స్ కానీ, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, మామూలుగా మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ ఒకసారి రివైజ్ చేస్తూ ఉండాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి చాలా గుర్తుండిపోతుంది. ఈ ఎఫెక్టివ్ టైం టేబుల్ని ఫాలో అవ్వండి. సో డెఫినెట్గా ఈ టైం టేబుల్ని ఫాలో అయితే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ వస్తుంది, నేను అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను. ఫాలో దిస్ effective timetable in 2 months, definitely you will get good results. So this is about effective timetable for 2 months for board examination. So this is Srikanth sir, your chemistry master teacher. So stay tuned to Vedantu Telugu 8th, 9th, 10th. Okay, this is time for signing off for today's session.